హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మష్రూమ్ కర్రీ చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ చపాతీలో, రోటీలో, బిర్యానీలో ఇందులో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మసాలా సరుకులు వచ్చేసి 2 లవంగాలు, 2 యాలకులు, 4 మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి, వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇవన్నీ వేసుకుని ఈ ముక్కలన్నీ వేసుకుని మొత్తం ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, హాఫ్ ఆనియన్ చాలండి. తర్వాత 1 క్యాప్సికమ్, ఆల్రెడీ మష్రూమ్స్ వాష్ చేసి పెట్టుకున్నా అండి. మష్రూమ్స్ ఇవన్నీ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా మష్రూమ్స్ అనేవి వాటర్ పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుని కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని షాజీరా, 2 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని 2 to 3 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టేసి 2 to 3 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. Please subscribe my channel friends. Thank you so much.